నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై 15వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిది పంచమి రాత్రి 10 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి షష్ఠీ తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 6 గంటల 17 నిమిషముల వరకు. తదుపరి పూర్వాభాద్ర నక్షత్ర ప్రవేశము, అది కూడా తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషముల వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 29 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు. తిరిగి మరల రాత్రి 11 గంటల 51 నిమిషం నుంచి రాత్రి 12 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 5 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9 గంటల 59 నిమిషముల నుంచి 11 గంటల 32 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు లీడర్షిప్ కోర్సులకు ఏదైనా చేరాలనుకున్నా, అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఈ రోజు అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అనుకూలమైన సూచనలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బిజినెస్ ఐడియాలు ఏవైనా మీరు ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతాయి. తక్షణమే ఆ పని చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గడ్డికి సంబంధించిన పంటలు, నూనె గింజలకు సంబంధించిన పంటలు వేసినట్టయితే అలాంటివి వెయ్యాలనుకున్నా ఈ రోజు శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు, అజీర్తి నివారణకు ప్రయత్నాలు కానీ లేదా అంటే డాక్టర్ పర్యవేక్షణ కానీ చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆస్తి విషయాలలో కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశము, కోర్టు తీర్పులు నెగిటివ్గా వచ్చే అవకాశము కనబడుతోంది. ఓర్పుగా జాగ్రత్తగా వ్యవహరించే తీరు చూసుకోండి. పరిహారంగా శుక్రవారం రోజు అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజ చేసుకోవడము లేదా కుంకుమ పూజ చేసుకోవడము చేయడంతో పాటుగా తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు టెక్నికల్ సైన్స్ విద్యార్థులకు మంచి అంటే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి కలగడంతో పాటు మిమ్మల్ని ఇబ్బందికరంగా ఉంచేటట్టుగా మేనేజ్మెంట్ కానీ లేదా అంటే మీ సహోద్యోగులు కానీ ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆటో పార్ట్స్, స్పేర్ పార్ట్స్, లోహాల వ్యాపారము చక్కని లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పెట్టుబడులు కానీ, విస్తరణకు కానీ లేదా జాయింట్ వ్యాపారాలు చేయాలన్నా కానీ ఈ సమయం చాలా మంచి సమయము, మంచి రోజు కూడా. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పంటలలో పురుగు మందు నియంత్రణకు సంబంధించిన ఏవైనా కొనుగోలు కానీ అవి చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి కొనుగోలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కుటుంబంలో కనబడటలేదు. దైవ పూజల వల్ల కొంచెము మంచి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వినే అవకాశము. స్థిరచరాస్తులను జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించిన పూజ కానీ, ఎరుపు పళ్ళు దానం కానీ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో, ఏదైతే గోల్స్ పెట్టుకుంటారో ఆ గోల్స్ మీద శ్రద్ధ పెట్టి దానికి సంబంధించిన ప్లాన్స్ వేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రమోషన్స్కి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు విదేశీ డీలింగ్స్ కానీ లేదా ఎగుమతుల వ్యాపారాలకు ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి.
వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఎరువుల వాడకాన్ని అంటే ప్రతి చిన్నదానికి ఎరువులు వాడేయకుండా అంటే ఆర్టిఫిషియల్ రసాయన ఎరువులు కానీ ఇలాంటి ఎరువుల జోలికి రసాయన పరంగా వెళ్లకుండా సేంద్రియ ఎరువులను వాడే ప్రయత్నం చేసినట్టయితే ఉభయత్రా శ్రేయస్కరంగా కనబడుతోంది. ఇటు మీకు ఇటు పంటకి కూడా మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తీవ్రమైన ఒత్తిడి కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక విదేశాలు వెళ్ళే అవకాశము కొంతమందికి ఉంటే క్షేత్ర దర్శనము, ప్రయాణాలు కొంతమంది చేసే అవకాశం కనబడుతోంది. దూరపు బంధువుల కలయికతో కుటుంబం అంటే అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ, హోమం కానీ, జపం కానీ చేయించుకోవడంతో పాటు పసుపు గణపతికి ఈరోజు పూజ చేసుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ, జాతకరీత్యా కానీ ఏవైనా దోషాలుంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే.